నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో నాతో మండలి విప్ టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు. రాజేశ్వరరెడ్డి గారు, రాజేశ్వరరెడ్డి ఫుల్ టైమ్ పాలిటీషియన్, కమ్యూనిస్టుగా కీలకంగా పనిచేస్తారు. మీరు టీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవడానికి కారణం ఏంటి? వామపక్ష ఉద్యమంలో ఉన్నప్పుడే, ఆ తర్వాత విద్యార్థి ఉద్యమంలో ఉన్నాం, ఆ తర్వాత పార్టీ వైపు కొంత కార్యక్రమం చేయాలని చెప్పేసి అనుకున్నా. వ్యక్తిగతంగా కాలేజీలు స్థాపించడం, అందులో బిజీ అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం అనేది వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు ఇంటర్నల్గా పార్టీలో, అప్పుడు సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండేది కాబట్టి చాలాసార్లు చర్చ జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు దీది కరెక్ట్ కాదు, తెలంగాణ వేర్పాటు ఉద్యమం కాదనుకున్నప్పుడు ఇంటర్నల్గా మనం స్ట్రగుల్ అయినాం. ఆ తర్వాత జరిగిన జేఏసీ ఉద్యమంలో కానీ, ఉస్మా యూనివర్సిటీలో ఉన్న జేఏసీకి అండదండలు ఇవ్వడం కానీ, తెలంగాణ ఉన్న ఉద్యమంలో అనేక విధంగా టీఆర్ఎస్ పార్టీతో డైరెక్ట్గా కాకుండా మిగతా అందరితో కూడా ఆ రోజున తెలంగాణ ఉద్యమకారులు అందరితో కూడా కలిసి పనిచేయడం అనేది జరిగింది. కానీ ఒక టైంలో రాజేశ్వరరెడ్డి సమైక్యవాది, కరెక్టేనా? సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు సమైక్యవాదిని, సిపిఎం పార్టీలో కాదు అని చెప్పేసి బయటకు వచ్చినాం. అంటే సిపిఎం పార్టీలో యాక్టివిస్ట్గా లేము, ఎస్ఎఫ్ఐలో ఉన్నాము, సిపిఎం పార్టీ అభిమానిగా ఉన్నాము. ఆ తర్వాత ఉన్నప్పుడే వాళ్ళతో పాటు ఎక్కువ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏ రోజు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ కోసమని చెప్పేసి అందులోకి వెళ్ళి బయటకు వచ్చి, ఆ తర్వాత జేఏసీలో ఉన్న అనేక సంఘాలు, ఈ రోజున ఉస్మా యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థిని ఎవరిని అడిగినా కూడా మా రోల్ ఏమున్నదని చెప్పేసి కూడా తెలుస్తారు. ఇవ్వాల్సింది ఆ పాసిబిలిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ. బట్ మీరు కాంగ్రెస్ పార్టీలో కాకుండా టీఆర్ఎస్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? టీఆర్ఎస్ పార్టీనే 14 సంవత్సరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలేంటి, ఆశలేంది, వాళ్ళందరినీ కూడా గమనించి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ నాయకునిగా అందరినీ కూడా మొత్తం కూడా ఉద్యమంలోకి అందరినీ తీసుకురావడం ఒకటి. ఈ రోజున జేఏసీ రూపంలో ఉన్న అనేక సంఘాలు, కొత్త కొత్త సంఘాలు పెట్టడం, అనేక కులాలను, వృత్తులను, పార్టీలను, ప్రజా సంఘాలను జేఏసీ రూపంలోకి తీసుకురావడంలో ఒకదాటిపైకి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. తీసుకురావడం కాకుండా దానికి కావాల్సిన, అంటే ఉద్యమాన్ని ఇష్టం వచ్చినట్లు ఎవరి పట్ల వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా అట్లా కాకుండా ఉద్యమాన్ని ఒక ఏకీకృత ఉద్యమంగా తీసుకుపోవడంలో సఫలీకృతమయ్యారు. అంటే ప్రజల యొక్క భావాలను అర్థం చేసుకోవడం, ఇక్కడున్న స్థితిగతులను అర్థం చేసుకోవడం, వాటిని కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేయడంలో కేసీఆర్ గారు సఫలీకృతమైనారు. వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఇన్నాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళకన్నా కూడా కేసీఆర్కి మీరు సన్నిహితంగా ఎలా కాగలిగారు? మీలో ఏమి నచ్చి ఉండొచ్చు ముఖ్యమంత్రికి? ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఆ 2 నెలల్లో నేను చేసిన యాక్టివిటీ అనేది ఒక ఆర్గనైజర్గా, ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి ఉండడం, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ ఉండొచ్చు. ఆ తర్వాత పనిచేస్తున్న క్రమంలో ఆ 1-2 మంత్స్లో పనిచేసిన కార్యక్రమం కావచ్చు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా జనరల్గా అది ఓడిపోతున్నా అనుకున్న సీటే పోటీ చేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి కేసీఆర్ గారు క్లియర్గా చెప్పాను, నేను ఓడిపోతుందని ముందే అవగాహన ఉందా మీరు పోటీ చేసేటప్పుడే? ఖచ్చితంగా ఓడిపోతాం అనే దాంతోనే ఉన్నాను నేను. ఎట్లా మరి ఓడిపోయే సీట్లు అంటే ఎట్లా మీరు కంటెస్ట్ చేయగలిగారు? మరి తెలంగాణ వాదాన్ని తీసుకోపోతున్నప్పుడు అక్కడ పోటీ చేయడం అనేది, పోటీ చేస్తే ఇబ్బంది కదా. రిజల్ట్ ముందే తెలిసిపోయి కూడా మీరు బరిలో దిగుతున్నారంటే, సుఖేందర్ రెడ్డి గారి మీద ఓడిపోయారు మీరు. సో రిజల్ట్ ముందే తెలిసిపోయినట్టే మీకు బరిలో దిగేటప్పుడు. ఖచ్చితంగా. మరి మీరు అది కాకుండా మార్చుకునే ప్రయత్నం ఏం చేయలేదు అప్పుడు? ఆ రోజున మనం ఆ సమయం కూడా తక్కువ, అవకాశం తక్కువ, ఖచ్చితంగా పోటీ చేయాలని కేసీఆర్ గారు ఇక్కడ చేస్తావా అని చెప్పేసి అంటే చేద్దామని చెప్పి ముందుకు వచ్చినాం. గెలుపోవడం తర్వాత ముందు మన యొక్క వాదాన్ని కొంతమంది అంటారు, రాజేశ్వర రెడ్డి గారు బాగానే మీరు ఎంపీ సీట్ కోసం పార్టీకి ఫండ్ గట్టిగానే ఇచ్చారని. ఎంతవరకు వస్తుంది? నాకు తెలిసి నేను కానీ మరొకరు కానీ పార్టీకి ఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఎక్కడ కూడా రాలేదు. ఉద్యమ సమయంలో ఎక్కడెక్కడ అవసరం ఉంటే అందరూ కూడా ఉద్యమానికి ఎక్కడెక్కడ తోడ్పడి ఉంటారు. ఎలక్షన్లో కూడా తన యొక్క, నా కాన్స్టిట్యున్సీ 7 నియోజకవర్గాల్లో కావాల్సిన ప్రచార ఖర్చు కావచ్చు, లేకపోతే మిగతా ఏ విధంగా మా కార్యకర్తల ఖర్చు కావచ్చు, వెహికల్స్ ఖర్చు కావచ్చు, దీనికోసం పెట్టుకోవడమే తప్ప, దానికి మిగతా ఎమ్మెల్యేలకు కూడా మనం ఏమైనా ఉంటే సపోర్ట్ చేయడం తప్ప పార్టీకంటూ ఒక పైసా కూడా నేను కానీ మరొకరు కానీ ఇచ్చిందని చెప్పి నేను భావించట్లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి చాలా మంది సేల్ చేశారు కేసీఆర్ గారితో. కానీ వాళ్ళందరికన్నా కూడా చాలా షార్ట్ స్పాన్లో మీరు దగ్గర అవడానికి కారణం, ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళు మీతో పాటు చాలామంది పనిచేశారు. అదొకటే కారణం కాకుండా ఇంకేం కారణాలు అయి ఉండొచ్చు? ఒకటి, నేను ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి నేను క్లియర్గా పార్టీకి నేను పనిచేస్తానని చెప్పేసి కేసీఆర్ గారితో చెప్పినప్పుడు కొన్ని విధులు నాకు ఇచ్చారు. ఈ మెంబర్షిప్ ఇవ్వడం అని జరిగింది. ఒక స్టీరింగ్ కమిటీ వేసి దాన్ని కన్వీనర్గా ఇచ్చేసి, దాన్ని కూడా ఇప్పుడు
ఇంతకుముందు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దానికంటే కూడా భిన్నంగా ఒక ఆర్గనైజర్గా అందరినీ ఒక కోఆర్డినేట్ చేసుకొని పోయినాం. ఒక కాలేజీల వ్యవస్థాపకుడిగా నిర్వాహకుడిగా ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడిందా? లేదు, వామపక్ష ఉద్యమంలో ఉన్నాం కాబట్టి కొంత ఆర్గనైజేషన్ నుంచి ఖచ్చితంగా వామపక్ష ఉద్యమంలో నేర్చుకున్నాం. ఆ తర్వాత డిసిప్లిన్గా ఎక్కడ కూడా అదే డిసిప్లిన్ అనేది నేను చేసిన విద్యా వ్యాపారం అని మీరు అనుకుంటే విద్యా వ్యాపారంలో కూడా అదే డిసిప్లిన్ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ కూడా ఎక్కడైతే ఖచ్చితంగా డిసిప్లిన్ ఒక ఆర్గనైజేషన్లో ఏదేది ఎట్లా చేయాలనో ఎవరు చేయాలనో వాళ్ళందరినీ ఇది టీం వర్క్, ఈ వ్యక్తిగతంగా చేసేది కాదు ఎక్కడ కూడా. అది విద్యార్థి ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత జేఏసీలో కావచ్చు, ఆ తర్వాత మా విద్యలో మా ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. మీ పార్టీ వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఇంకా కొంతమంది పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ రాజేశ్వర రెడ్డి ఉద్యమంలో కీలకంగా పని చేయకపోయినా, ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. మంత్రి రేసులో కూడా ఇప్పుడు రాజేశ్వర రెడ్డి పేరు వినిపిస్తుంది. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రాజేశ్వర రెడ్డి అనేది మీ పార్టీలోనే కొంతమందికి అర్థం కాని విషయం. కరెక్టేనా? ఉద్యమంలో పని చేయలేదని చెప్పేసి ఎవరు ఫీల్ కావట్లేదు. ఉద్యమంలో ఖచ్చితంగా ఉన్నాం. నేను నా మీద 11 కేసులు, కంపారిటివ్లీ 11 కేసులు, 10 సెక్షన్లు, 10 రోజులు జైల్లో కూడా ఉన్నాం. కాబట్టి ఉద్యమంలో ఉన్న విషయం ఉద్యమం అందరికీ కూడా ఉద్యమకారులకు తెలుసు. ఆ తర్వాత నేను ఎమ్మెల్సీగా కూడా నేను పోటీ చేస్తానని చెప్పేసి నేను ముందుకు రాలేదు. ఆ రోజున అవసరాలు రీత్యా నాకున్న పరిచయాలు వరంగల్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్లో పుట్టడం, అక్కడ కొంత చదువుకోవడం, నల్లగొండలో విద్యా సంస్థ స్థాపించడం, ఖమ్మంలో కూడా కొంత స్కూలింగ్, డిగ్రీ, తర్వాత విద్యార్థి ఉద్యమాలు, ఆ తర్వాత మిత్రులు ఉండడం, ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎక్కువగా సంబంధాలు ఉండడం వల్ల ఆ రోజున ఆ తక్కువ సమయంలో క్యాండిడేట్గా ఉండాలని చెప్పేసి పార్టీ నిర్ణయించిన ఇమీడియట్గా దాన్ని సక్సెస్ఫుల్గా గెలవగలిగింది, మంచి మెజారిటీ. మీరు ఎవరి వర్గం, ఈ పార్టీలో ఎవరి వర్గంలో పనిచేస్తున్నట్టు రాజేశ్వర రెడ్డి? పార్టీలో వర్గాలంటే ఏమి లేవండి, బయట అనుకునే విధంగానే పార్టీలో ఒకటే వర్గం, తెలంగాణ వర్గం, కేసీఆర్ వర్గం. కేసీఆర్ గారు ఏది చెప్తే అది తీసుకొని అందరం పోవడమే తప్ప ఇక్కడ నాకు తెలిసి కూడా ఎక్కడ కూడా రాజేశ్వర రెడ్డి క్రిస్టల్ క్లియర్గా కేటీఆర్ వర్గం. కేటీఆర్ ఎక్కడ ఉంటే రాజేశ్వర రెడ్డి అక్కడ ఉంటారు. కీలకమైన క్వార్టరీలో రాజేశ్వర రెడ్డి ఒక నేను ఇప్పుడే చెప్పాను. కేసీఆర్ గారు నాకు బాధ్యత ఇచ్చేసి పర్టికులర్గా ఈ మెంబర్షిప్ చేయి, ఇదే చేయి అని చెప్పి డైరెక్ట్గా వారే నాతోని మాట్లాడి చెప్పించేవారు. ఒకటి, నాకు ఇన్ఛార్జిగా హరీష్ రావు గారు ఉన్నారు, నా ఎలక్షన్ ఇన్ఛార్జిగా. ఆ తర్వాత వరంగల్లో నేను గన్పూర్లో చేస్తున్నప్పుడు కూడా హరీష్ రావు గారితో రెగ్యులర్ టచ్ ఉండేవాడిని. పాలేరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మొత్తం కేటీఆర్ గారు దానికి బాధ్యులుగా ఉన్నారు కాబట్టి వారు బాధ్యులుగా 2 ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు కానివ్వండి, పాలేరు ఎన్నికలు కానివ్వండి, వారు బాధ్యులు. మీరు కూడా ఒక వైటల్ రోల్ తీసుకున్నారు ఖమ్మంలో. నాకు మీకు చెప్పారు కేటీఆర్ వైటల్ రోల్. ఖమ్మంలో నేనున్నా కాబట్టి ఖమ్మంలో ఎక్కువగా ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్ కానీ దానికి ఇన్ఛార్జ్ ఉన్నా, దాని మున్సిపాలిటీ ఆ రోజున కేటీఆర్ గారు బాధ్యతలు ఉన్నారు. కేటీఆర్ గారు ఇచ్చిన బాధ్యతలు ఆ రోజు పూర్తి చేసిన. ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్తో ఎదగడానికి కారణం కేటీఆర్ గారు కాదా? కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశం అందరిది, అది కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, మా జిల్లా వరకు వచ్చినట్లయితే జగదీష్ రెడ్డి గారైనా. ఇప్పుడు అదే జగదీష్ రెడ్డి గారికి రాజేశ్వర రెడ్డి రూపంలో ముప్పు పొంచి లేదా? క్యాబినెట్లో రాజేశ్వర రెడ్డికి మంత్రి పదవి దక్కుతుంది, అది జగదీష్ రెడ్డిని రీప్లేస్ చేస్తారు అనే ఒక ఇదైతే జరుగుతుంది కదా చర్చ. కీలకంగా ఊహాజనితమైన ప్రశ్న మీది. ఊహాజనితం కాదు, ఊహాజనితమైన ప్రశ్న. ఈ రోజున 18 మందితో కూడిన రాష్ట్ర మంత్రివర్గం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకుముందు కూడా మంత్రివర్గంలో మీ పేరు ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా 2.5 సంవత్సరంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్న మంత్రివర్గం ఉన్నది. మంత్రివర్గాన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఖాళీలు లేవు. నా యొక్క పరిమితులు, ఆశలు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఇప్పటికి మీరు అనుకున్నారా మీరు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారని, లేకపోతే వెంటనే ఇప్పిస్తారు? మీరు ఇప్పటివరకు అనుకోలేదు కదా? అనుకోలేదు. సో మంత్రి కూడా మీరు అనుకోకపోయినా అవకాశం గురించి జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదా? మరి ఇంతకు ముందు కూడా మరి మీ పేరు ఎందుకు వినిపించింది ఎమ్మెల్సీ అవగానే రాజేశ్వర రెడ్డి మంత్రివర్గంలోకి వస్తారు అని? ఎక్కడా కూడా ఎవరు మామూలుగా కొన్ని పత్రికలు, టీవీలు ఎక్కడో అనుకున్నారు తప్ప పార్టీగా ఎక్కడ కూడా ఎవరేమనుకోవట్లేదు. ఖచ్చితంగా పార్టీకి ఈ రోజున ప్రభుత్వానికి మంత్రివర్గాన్ని మార్చాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్ట్గా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన మీరు అసలు కమ్యూనిస్ట్ అంటే భావజాలం వేరేగా ఉంటుంది. కమర్షియల్ ఆలోచన చేయడానికి కారణం ఏంటి? విద్యా సంస్థలు పెట్టాలని అనే ఆలోచన ఎట్లా వచ్చింది? నేను కమ్యూనిస్ట్గా విద్యార్థి ఉద్యమం ఉన్నప్పుడు అసలు ప్రైవేట్ విద్య ఉండకూడదని చెప్పేసి అనుకున్నాను. మేము విద్యలో 1980s ఉన్నప్పుడు తూర్పు యూరోప్ దేశాలు, చైనా, రష్యా, మన దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో కూడా కమ్యూనిస్టు గాలులు, వామపక్ష గాలులు అనేవి వీచినాయి. ఆ తర్వాత క్రమంలో మనం చూసినట్లయితే 1980s తర్వాత గ్లోబలైజేషన్ పేరు మీద కావచ్చు, ప్రైవేటేషన్ పేరు మీద న్యూ ఎకానమిక్ పాలసీ వచ్చింది. ఖచ్చితంగా ప్రైవేటేషన్ వ్యతిరేకించినాం.
కానీ ఆ ప్రైవేటేషన్ హ్యాస్ బికమ్ అన్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రైవేటేషన్ లేకుండా ఈ రోజున విద్యలో 90% మొత్తం కూడా ప్రైవేటేషన్ వచ్చింది. అంటే వస్తున్న దాన్ని మనం ఆలోచించకుండా ఒక పిడివాదంగా మూర్ఖంగా మనం వ్యతిరేకించినట్లయితే భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రైవేటేషన్ హెస్ బికమ్ ఆర్డర్ ఆఫ్ ద డే. అంటే అందులో మనం అసలు ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోకుండా కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు అనుకూలంగా వాదన మలుచుకున్నట్టు అనిపిస్తుంది రాజశేఖర్ గారు. ఎప్పుడైతే మీరు విద్యార్థి దశలో దీన్ని వ్యతిరేకించారో మీరు ఒక స్థాయికి వచ్చి పోరాడగలిగే శక్తి ఉన్నప్పుడు దాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే ఆలోచన చేయకుండా మీరు ఎందుకు వ్యాపారాలు పెట్టుకున్నారు? విద్యను అదేవిధంగా మెడిసిన్ ఏదైతే ఫెసిలిటీ ఉన్నదో హాస్పిటల్స్ వీళ్ళన్నీ కూడా ప్రభుత్వంలో ఉండాలని ఈరోజు కూడా బలంగా నమ్ముతున్నవాడిని. కానీ మొత్తం కూడా ప్రభుత్వ సంస్థలు అన్నిటి కూడా నీరుగార్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అటువంటప్పుడు నీకు ఉద్యోగం కూడా దొరికిన పరిస్థితి. నీవు హోల్ టైమ్గా పోదాం అనుకోలేదు, నువ్వు ఈ రోజున ఉద్యోగం సంపాదించదలుచుకున్నావు, నీకు ఉద్యోగం రావట్లేదు. రానప్పుడు నీవు ఆ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో యు ఆర్ ఫోర్స్ టు స్టార్ట్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. నేను పనిచేస్తున్న ప్రైవేట్ సంస్థలో 6 నెలలు నాకు ఉద్యోగం, నాకు జీతం రాలేదు. కాబట్టి అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఇవాళ మొత్తం కూడా 90% ప్రైవేటేషన్ అయినప్పుడు నేను స్థాపించి నేను నా ఎంప్లాయీస్ అందరికి కూడా కనీసం నేను పడ్డ బాధ వాళ్ళు పడకూడదని ఉద్దేశం. ఇవాళ మీ స్టాండ్ ఏంటండి? ఒక సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్న ఒక వ్యాపారవేత్తగా ఇవాళ ప్రజెంట్ మీ స్టాండ్ ఏం చెప్తారు? ప్రభుత్వ విద్యా విధానం, ప్రైవేట్ విద్యా విధానంలో ఏది కొనసాగాలి, ఏది ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది? ఎవరికైతే విద్యను మామూలుగా ప్రైవేట్ విద్యను ప్రతి విద్యార్థికి తెలుసు ఎంత కష్టం ఇవాళ విద్య. ప్రతి పౌరునికి ఇవాళ విద్య అనేది ఖచ్చితంగా అందాలి. అందే క్రమంలో ప్రభుత్వాలు ఎంతవరకు చేయగలుగుతున్నావో ప్రభుత్వాలు అన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. అక్కడ కూడా క్వాలిటీ ఉండాలి. డబ్బు పెట్టి చదువుకునే వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ కానీ స్టాన్ఫర్డ్ కానీ లేకపోతే ఎక్కడ చూసినా కూడా ఇవాళ ప్రైవేట్ విద్య గవర్నమెంట్ విద్య అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, స్టేట్ గవర్నమెంట్ సపోర్టు, ఫిలాంథ్రపీ సపోర్టు, అన్ని రకాల సపోర్ట్ అనేది ఇవాళ విద్యకు వస్తున్నది. కాబట్టి కొన్ని చోట్ల తప్పనిసరిగా ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో, ఎవరైతే డబ్బులు కట్టి చదవగలుగుతున్నారో తప్పనిసరిగా 2 ఉండాల్సిందే. ఒక వ్యవస్థ ఏర్పడ్డప్పుడు ఈ రోజున ఈ రాష్ట్రంలో అందరి విద్యార్థులకు కావాల్సిన గవర్నమెంట్ వ్యవస్థ ఉందనుకున్నప్పుడు అప్పుడు ప్రైవేట్ యొక్క అవసరం రాదు. సో ఒకప్పుడు అవసరం కోసం విద్యా సంస్థ స్థాపించిన రాజేశ్వర్ రెడ్డి ఇవాళ సిటీలో దాదాపు విద్యా సంస్థలను తన గుప్పిట్లో పెట్టిన స్థాయికి ఎదగలిగారు. ఎట్లా ఎదిగారు? లేదు, ఈ రోజున మొత్తం సంస్థలు అనేది నాకుండే ఒక 6 ప్రాంతాల్లో సంస్థలు 17,500 మంది విద్యార్థులు మాత్రం చదువుతున్నారు. ఈ రాష్ట్రంలో దరిదాపుగా హైయర్ ఎడ్యుకేషన్లోనే 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి 17,500 మంది విద్యార్థులు. హైదరాబాద్లో కూడా ఒక మంచి సంస్థను స్థాపించిన దాని వరకే నేను పరిమితమయ్యాను. ఆ తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం ఎక్కువ సమయం కూడా నేను పార్టీకి ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేసీఆర్కి ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ పార్టీకి ఎక్కువ పనిచేస్తున్నాను. రాజశేఖర్ గారు, KG to PG ముఖ్యమంత్రి గారి డ్రీమ్ అది, ఆ ప్రాజెక్ట్. కానీ ఆయన అనుకున్న స్థాయిలో అది ఇంప్లిమెంట్ కాకపోవడానికి కారణం మీలాంటి ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు, వ్యాపారవేత్తలు కాదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి పీజీ వరకు కూడా రెసిడెన్షియల్ విద్యా విధానం పెట్టాలి, ఫ్రీగా పెట్టాలి, క్వాలిటీ చేయాలని చెప్పేసి వారి ఆలోచన. 1st to 4th వరకు పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి వాటి అంగన్వాడీ కానీ ప్లే స్కూల్ కానీ పెట్టి చేయాలని చెప్పేసి, అది గ్రామీణ కానీ ఇక్కడ కానీ అర్బన్ కానీ చేసినట్టు చేయాలని. 5th నుండి 12th వరకు ఇప్పుడున్న స్కూల్స్ని స్ట్రెంథెన్ చేసుకోవడం, కొత్త రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసుకోవడం. 12th నుంచి వెళ్ళి వాళ్ళు ఇంజనీరింగ్ పోతారా, మిగతా కోర్సెస్ ఏది పోతా అని చెప్పేసేదని ఒక క్లారిటీ ఈ 3 విభాగాలుగా ఉన్నది. అందులో 2వ విభాగం ఏదైతే 5th నుండి 12th ఉన్నదో అవన్నీ స్టార్ట్ చేసినాం. ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు, నాణ్యత లేని విద్యార్థులు, నైపుణ్యానికి ఉద్యోగానికి సరిపడా నైపుణ్యం లేని విద్యార్థులు బయటకు రావడానికి కారణం ఇంజనీరింగ్ కాలేజీలు కాదా? ఇంజనీరింగ్ కాలేజీల నిర్వాహకులుగా దీని గురించి మీరు ఏం చెప్తారు? ముప్పడిగా క్వాలిటీ లేకుండా వచ్చేస్తాం ఇంజనీరింగ్ కాలేజీల గురించి. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత తగ్గుతుందని చెప్పేసి అనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా వాటి టైట్ చేయాలన్నారు. 2 లక్షల సీట్లు ఉన్న వాటిని ఇవాళ 1,20,000 సీట్లకు తగ్గించగలిగినాం. వాటిలో కూడా ఖచ్చితంగా ఈ రోజున 25 to 30% మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళందరికీ కూడా ఇవాళ క్యాంపస్లోనే ఉద్యోగాలు రావు. బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళల్లో కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్ పోతారు ఇక్కడ స్టేట్లో, కొంతమంది సెంటర్లో పోతారు, కొంతమంది భారతదేశం దాటిపోతారు, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి.
50 to 60% గెయిన్ఫుల్లీ ఎంగేజ్ అవుతారు. మిగతా 20-30% సబ్సీక్వెంట్ ఇయర్స్లో అంటే వస్తారు. అంటే వాళ్ళకి కంప్లీట్గా వాల్యూ పోయిన పరిస్థితి ఉంది కదా. ఇంజనీరింగ్ విద్యార్థి అనేటప్పటికి వాళ్ళు ఏం చేయాలో దానికి చేయకుండా చిన్న చిన్న ఉద్యోగాలకి గ్రేడ్ 4 ఉద్యోగాలకు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఉన్నదానికంటే ఎక్కువ మంది ఇక్కడ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ కూడా కోర్ ఇండస్ట్రీ, మీరు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కానీ, మెకానికల్ ఇండస్ట్రీ కానీ, కంప్యూటర్స్ ఇండస్ట్రీ కానీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నారు కాబట్టి అందులో ఉన్న టాప్ స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ వస్తున్నది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇవాళ ఇంజనీరింగ్ చదవాలంటే అవకాశం మనం ఫీ రియంబర్స్మెంట్ ద్వారా వస్తుంది కాబట్టి అందరు చదువుతున్నారు. చదువుతున్న క్రమంలో కొద్దిగా క్వాలిటీ బాగా తొందరగా నేర్చుకున్న వాళ్ళందరికేమో ఇమీడియట్గా సాఫ్ట్వేర్లో వస్తున్నది, కోర్లో వస్తున్నది. మిగతా వాళ్ళందరూ హైయర్ ఎడ్యుకేషన్ పోతున్నారు. మూడో రకంగా ఎవరైతే ఈ రెండిట్లో కూడా ఫిట్ కాని వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు మిగతా ఉద్యోగాలకు చేసుకుంటున్నారు. కాబట్టి దాన్ని చూసి మాత్రమే మొత్తం ఇంజనీరింగ్ విద్య క్వాలిటీ లేదని కాదు, భారతదేశంలో ఎట్లా ఉన్నదో అంతకంటే బెటర్గా తెలంగాణలో ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ ఆధారంగా వందల వేల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, ఒప్పుకుంటారా? లేదు. ఫీ రియంబర్స్మెంట్ 2008 తర్వాత వచ్చింది. 2008 కంటే ముందే ఈ కళాశాలన్నీ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత కొన్ని కళాశాలలు తప్పనిసరి పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఫీ రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు స్టార్ట్ కాలేదు. కానీ దానికోసమే కొన్ని కాలేజీలు స్థాపించిన మాట వాస్తవం కదా? కాదు, కనీసం 100లో ఉన్న కాలేజీలు లేదు. మొత్తం ఉన్నాయి మన దగ్గర 320 కాలేజీలు. వాటిని ఇలా 160 కాలేజెస్కి తగ్గిపోయినాయి. అంటే 214, 215 కాలేజీలు ఇంతకుముందు గత సంవత్సరం అఫిలియేషన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ అందులో అడ్మిషన్స్ అయినాయి కూడా 150 to 160 వరకే. ఇంకో 30-40 కూడా ఈ సంవత్సరం తగ్గిపోబోతున్నాయి. ఫీ రియంబర్స్మెంట్ మీద అవి డిపెండ్ అయ్యి కొన్ని మాత్రం నడుస్తున్నాయి తప్ప మెజారిటీ కాలేజీలు ఇవాళ కూడా ఫీ రియంబర్స్మెంట్ కాకుండా మిగతా కాంపోనెంట్ ఉంటుంది. పల్లా అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక పదం విన్నారా మీరు? ఆ ఈక్వేషన్ విన్నారా? అది ఎందుకు వచ్చింది? ఫీ రియంబర్స్మెంట్ గురించి నేను ఎప్పుడు కూడా ఒక్కసారి 2 సార్లు మొదట్లో అడిగినాను తప్ప ఫీ రియంబర్స్మెంట్ గురించి అవగాహన లేమితో కొంతమంది కామెంట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇస్తే వాళ్ళ మీద మేము కోర్టులో కూడా వేశాను. అసలు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎంత వస్తుందంటే ఈ రాష్ట్రంలో 2,100 కోట్ల నుంచి 2,500 కోట్లు. అందులో 30% MTF అంటారు, మెయింటెనెన్స్ ఫీజు పోతుంది. 1,500 కోట్లు మా ఎంప్లాయీస్కి వస్తుంది, అంటే మా యొక్క ఇన్స్టిట్యూషన్స్కి వస్తుంది. మొత్తం జూనియర్ కానీ డిగ్రీ కానీ అవన్నీ వస్తుంది. ముఖ్యమంత్రి గారు అన్నారుగా సాక్షాత్తు చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో అక్రమాలు జరిగాయని సాక్షాత్ ముఖ్యమంత్రి ఫీ రియంబర్స్మెంట్ గురించి అటెండెన్స్ లేకుండానే వాళ్ళందరికీ ఇస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. అది వాస్తవం. అటెండెన్స్ అనేది లేకున్నా కూడా 75% అటెండెన్స్ ఉండాలంటున్నారు. ఆ అటెండెన్స్ తక్కువ 50 అయినా 60 అయినా 70 అయినా కొంతమంది లేని దగ్గర కూడా అట్లా వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అప్పుడు తనిఖీలు జరిగాయి కదా రాజశేఖర రెడ్డి గారు, మీ కాలేజీల్లో కూడా తనిఖీలు జరిగాయి? మొత్తం తనిఖీలు జరిగాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం నా కాలేజీలో కూడా అవసరం అనుకున్నప్పుడు ఆ రేషియో లేనప్పుడు ఆ సీట్లు తగ్గించబడ్డాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు మీ కాలేజీలో కూడా ఎఫెక్ట్ అయ్యాయి. అన్ని కాలేజీలలో కూడా ఇక్కడ ఒకటే రూలు, పార్టీ మంత్రి ఉన్నాడా, పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడా, ఎమ్మెల్సీ ఉన్నాడు గారు, కేసీఆర్ గారు చెప్పిన అంటే అప్పటికే మీరు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారా కాలేజీలని? నిబంధనలకు విరుద్ధం కాదు. ఏఐసిటి ఏదైతే 240 సీట్లకి ఇలా పర్మిషన్ ఇస్తే 180 సీట్స్ నా దగ్గర ఫిలప్ అయితే 180కే ఫ్యాకల్టీని పెట్టుకుంటారు. జేఎన్టీ ఏమంటది, నువ్వు 240కి పెట్టాల్సిందే అంటది. నీ దగ్గర 60 మంది విద్యార్థులు ఉన్నా లేకున్నా కూడా. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఆ 60 మందికి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక వెసులుబాటు ఇచ్చారు. 60 మందిని చూపిస్తారా ఎట్లా? 240కి 16 మంది ఫ్యాకల్టీ కావాలి. బట్ 180 మంది స్టూడెంట్స్ మాత్రం ఉన్నారు. ఆ 180కి ఎంతమంది కావాలి? 12 మంది ఫ్యాకల్టీ కావాలి. ఆ 12 మందిని పెట్టుకొని 180 మందికి టీచింగ్ చేస్తారు. కానీ ఏఐసిటి ఇచ్చిన ఇంటేక్ ఎంత? 240. మీరు స్టూడెంట్స్ వచ్చినా రాకున్నా కూడా నువ్వు అంతమందిని కూడా చూపించాలి అనేది జేఎన్టీ రూల్. అయితే ఈసారి దాన్ని రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంతకుముందు ఏంటంటే నాకు నువ్వు ఉన్నా లేకున్నా 16 మందిని చూపించాలి, చూపించలేదు కాబట్టి నీకు 240 కూడా ఇవ్వను అని అన్నారు. అప్పుడు మొత్తం కూడా అక్కడ కొద్దిగా ఇబ్బందులు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ఇవాళ యూనివర్సిటీ కూడా రిలాక్సేషన్ ఇచ్చి ఎంతమంది విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థుల రేషియో 60 అనేది ఉంటుంది. 60 అనేది యూనిట్. 60లో ఒక్క స్టూడెంట్ ఉన్నా 4 టీచర్ ఉండాల్సిందే. సో రాజేశ్వర రెడ్డి వాళ్ళు రాజకీయంతో పాటు వ్యాపార సంస్థల నిర్వహణ కూడా చూస్తున్నారు. కానీ ఎవరన్నా అడిగితే మాత్రం నేను చూడట్లేదు, నా భార్య నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. వాస్తవమేనా? నేను అవసరం అనుకుంటే కాలేజీకి వెళ్తాను ఎక్కడన్నా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే. కంప్లీట్గా నా వైఫ్ ఒక ఇన్స్టిట్యూషన్ మొత్తం చూస్తున్నది. తను లీవ్ అంతకుముందు ఎంప్లాయీగా ఉండేది, లీవ్ పెట్టేసి మొత్తం కూడా తను చూసుకుంటున్నది. నేను పార్టీ అనేదే ముఖ్యం, పార్టీ యొక్క యాక్టివిటీ. ఎందుకంటే నా సంస్థలను నిర్వహించడానికి కావాల్సిన మొత్తం సీనియర్ ప్రొఫెసర్స్ అనేది నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకు కూడా ఏమైనా సలహాలు కావాలంటే ఎప్పుడైనా కావాల్సి వెళ్ళడానికి ఎవరికైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఎప్పుడన్నా ఇచ్చారా రాజేశ్వర రెడ్డి గారు ఈ ఇన్ని సంవత్సరాల? ఖచ్చితంగా ఇవాళ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఒక 70% గవర్నమెంట్ ద్వారా ఇదే వస్తుంటుంది. అట్లా కాకుండా నా దృష్టిలో వచ్చేసి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కంప్లీట్ గా ఇంజనీరింగ్ విద్య కూడా ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉంటారు విద్యార్థులు రఫ్ గా? అంటే విద్యార్థులు ఆ విధంగా అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నట్లయితే కొన్ని ఆర్ఫనేజ్ ఉంటారు, కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారుగా మామూలుగా ఎస్సీ చాలా ఎక్కువ. ఎలక్షన్ల ముందు తెలుగుదేశంకి వెళ్ళడానికి బీజేపీకి వెళ్ళడానికి విపరీతంగా ట్రై చేసి టికెట్ దొరకపోవడంతో టీఆర్ఎస్ లోకి వచ్చారు, కరెక్టేనా? లేదండి, నేను ఎప్పుడు కూడా బీజేపీకి ప్రయత్నం కానీ తెలుగుదేశం కానీ ప్రయత్నం కానీ చేయలేదండి. రెడ్డి వర్గానికి నాయకుడిగా ఎదగడానికి పల్లా రాజేశ్వర రెడ్డి ఒక స్కెచ్ చేసుకున్నారు, దానికి అనుగుణంగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. నేను క్యాస్ట్ని ఎప్పుడు నమ్ముకోలేదండి. నేను పెళ్లి చేసుకోవడం కూడా నా క్యాస్ట్ వాళ్ళని చేసుకోలేదు. అది వేరు. పాలిటిక్స్ లో నేను ఎప్పుడు కూడా ఒక క్యాస్ట్ బేసిస్గా రాజకీయాలు నడపాలని కానీ లేకపోతే క్యాస్ట్ నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్, యాక్చువల్లీ ఐ డోంట్ ప్రాక్టీస్ ఇట్. బట్ అది ఉందని బిలీవ్ ఇట్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సుఖేందర్ రెడ్డి గారు కూడా మీ పార్టీలోకి వచ్చేసారు. సో నెక్స్ట్ నల్గొండ ఎంపీ మీకు ఖాళీ లేదు. సో ఎమ్మెల్యేనా లేకపోతే ఏంటి ఆలోచన తర్వాత నెక్స్ట్ పోటీ మరి ఎట్లా? 2019 తర్వాత నా ఎమ్మెల్సీ ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. వారు ఆ రోజున పార్టీ ఆదేశాలు ఎట్లా ఉంటే ఖాళీ లేదు. వారు ఎంపీ అంటే ఎంపీగా వెళ్తారు, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా వెళ్తారు. తమ్మినేని వీరభద్రం గారితో మీకు సమస్య ఏంటి రాజేశ్వర రెడ్డి గారు? తమ్మినేని వీరభద్రం గారిని సిపిఎం పార్టీతో కానీ నాకే వీరభద్రం గారిని విమర్శించాలంటే వీరభద్రాన్ని మొదటి అడుగు టీఆర్ఎస్ లో రాజేశ్వర రెడ్డిదే కాదా? లేదు, నేను సిపిఎం పార్టీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన కాబట్టి ఆ యొక్క అవకాశాలు మన మొత్తం కూడా నాకు తెలుసు కాబట్టి డౌట్ అంతా ఆయన గురించి తెలుసు. ఎందుకంటే సిపిఎం పార్టీ కానీ వారు కానీ తమ్మినేని వీరభద్రం గారు కానీ తెలంగాణకు వ్యతిరేకం. అనేక ఇష్యూ టు ఇష్యూనే, తమ్మినేని వర్సెస్ లేకపోతే ఇంకోరు కాదు. నువ్వు ఈ రోజున దళితుల ఇష్యూ తీసుకున్నారు. దళితుల గురించి సిపిఎం పార్టీ ఎప్పుడన్నా ఇంతకుముందు పట్టించుకున్నదా? ఏబిసిడి విభజన చేయాలంటే కూడా దాన్ని ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత దళితులకు మీరు ఇంతవరకు చెప్తున్నారు కదా, గత 4 దశాబ్దాలుగా సిపిఎం పార్టీకి నాయకత్వం వహించిన సెక్రటరీలు ఎవరున్నారు? అగ్రవర్ణాలే ఉన్నారు. ఇంతవరకు ఎవరిని కూడా కొట్టిపడేస్తారు. అది కాదని ఎందుకు ఎవరు చెప్పండి, ఒకరి పేరు చెప్పండి, నేను చెప్తాను. నేను చెప్తాను. ఇప్పుడు ఇవాళ తమ్మినేని వీరభద్రం ఉన్నాడు, అంతకుముందు బివి రాఘవ ఉన్నాడు, అంతకుముందు కోటాల సత్యనారాయణ ఉన్నాడు, అంతకుముందు ఎల్బి గంగాధరరావు ఉన్నాడు, అంతకుముందు మోటూరు హనుమంతరావు ఉన్నాడు, అంతకుముందు ఒకసారి పుచ్చపల్లి సుందరయ్య ఉన్నారు. వీరు కాకుండా ఎవరన్నా ఒక్కరు కూడా అంటే బలహీన వర్గాలు అని చెప్తున్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎస్సీ. కామారెడ్డి అంటే కమ్మారెడ్డి అనేది వాస్తవమే అంటారు. అయితే నేను క్యాస్ట్ విధంగా నేను మాట్లాడట్లేదు సార్. నేను ఇవాళ అగ్రవర్ణాలని ఈరోజు ఇప్పటిదాకా నీవు కూడా అగ్రవర్ణంగా ఉండి ఈరోజు చేస్తూ ఈ రోజున దళితులకు మేము ఏదో చేసినాం లేకపోతే బీసీలకు మేము ఏదో చేస్తున్నాం అని చెప్పేసి ఆ విధంగా అంటే ద్వంద్వ ప్రమాణాలు కరెక్ట్ కాదు. అంటే వ్యతిరేకమా అనుకూలమా పక్కన పెడితే రాజేశ్వర రెడ్డి గారు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేరట్లేదనే సమస్య అడ్రస్ చేయడానికి ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దళితులకి భూమి పంపిణీ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇబ్బంది పడుతుందిగా. ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ దళితులకు భూమి ఎంత ఇవ్వాలని కట్టుబడి ఉన్నాం. అవైలబిలిటీని బట్టేసి ఎక్కడైతే కొంటున్నాం. ఇప్పటికి 3,000 ఎకరాలు మాత్రమే 3,000 మందికి మాత్రమే ఇవ్వగలిగినాం. దాన్ని ఆ సమస్య ఉన్నది. ఆ సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలని చెప్పేసి అది ఇవాళ టైం పీరియడ్ కాదు, 2 నెలల్లో 2 సంవత్సరాలు అయిద్దని కాదు. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రామ్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఖచ్చితంగా 2.6 లక్షలకు మేము ఆల్రెడీ జీవోలు ఇచ్చినాం. పార్టీ ఫిరాయింపులు అయిపోయినట్టేనా ఇంకా కొనసాగుతాయా రాజేశ్వర రెడ్డి గారు? బ్రేక్ పడిందా లేకపోతే ఇంకా వచ్చే గోడ దూకే వాళ్ళు ఎవరు ఉన్నారు? బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఇంకా వస్తా అనుకున్న అందరినీ కూడా ఈ పార్టీ ఆహ్వానిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన జేఏసీలో కేసీఆర్ గారు ఎంత ముఖ్య పాత్ర పోషించారు, కోదండరామ్ గారు కూడా అంతే ముఖ్య పాత్ర పోషించారు. ఇవాళ కోదండరామ్ గారు ఎందుకు మీకు కోదండరామ్ గారు అంటే పడట్లేదు? ఆయన ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నాడనా? ఎందుకంటే ఆయన్ని విమర్శించాలంటే మీరు అందరూ పోటీల మీద వరుస కడతారు. జేఏసీని ఫామ్ చేసింది ఎవరండి? జేఏసీని ఫామ్ చేసింది కేసీఆర్ గారు. జేఏసీకి చైర్మన్గా కోదండరామ్ గారిని పెట్టింది కేసీఆర్ గారు. జేఏసీలో ఉండే అనేక రకాల పార్టీలను అందరినీ తీసుకొచ్చేసి వాళ్ళందరినీ కూడా అన్నిటిని ఆ పూసలన్నింటినీ చేర్చి వాటికి ఒక తాడులాగా ఉపయోగపడ్డది కేసీఆర్. జేఏసీ ఇప్పుడు ఏమున్నది, ఇంతకుముందు అనేక పార్టీలు ప్రజా సంఘాలు అన్ని ఉన్నప్పుడు జేఏసీ ఏంటిది? జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఎ పర్టికులర్ కాజ్. ఈ కాజ్ ఏదైతే తెలంగాణ తేవడం అనే కాజ్తో జేఏసీ ఏర్పడదో ఆ జేఏసీ యొక్క అవసరం పూర్తయిన తర్వాత మరలా ఇవాళ జేఏసీలు ఏ పార్టీలు లేవు. ఒకప్పుడు పార్టీలకు కలయిక అది. ఏ ప్రజా సంఘాలు లేవు. ఒకవేళ లేకపోయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక వేదిక ఉంటే మీకు ఏమిటి అభ్యంతరం? జేఏసీ పేరు మీద ఎందుకు ఇంకోటి పెట్టుకోండి. పేరు కాదు, మీరు ఎవరు కానీ ఈ రోజున పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ప్రజాస్వామ్యం ప్రశ్నించేటప్పుడు కొద్దిగంత అబద్ధాలు కాకుండా కరెక్ట్గా
కొంత సమయం ఇచ్చేసి అంతేనా కోదండరాం రేపు రాజకీయ పార్టీతో ఏకమేకవుతారని భయపడుతోందా ప్రభుత్వం? ప్రభుత్వానికి ఏం భయం లేవండి, యాజ్ లాంగ్ యాజ్ యూ డూ జస్టిస్ ఫర్ ద పబ్లిక్. సో ఏ పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది రాజేశ్వర రెడ్డికి త్వరలో? ఖచ్చితంగా నేను క్లారిటీ ఇంతకుముందుతోనే చెప్పాను, ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఇదే మంత్రివర్గంతో ఈ యొక్క 2.5 సంవత్సరాలు కూడా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. ఇది పల రాజేశ్వర రెడ్డితో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.